డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన చావా సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్. చరిత్ర పాఠాల్లో లేని ఓ వీరుడి జీవితాన్ని అత్యంత గొప్పగా చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఈ సినిమాలో సంభాజీ వర్సెస్ ఔరంగజేబ్గా చూపించాడు. దీంతో ఔరంగజేబ్ ఎంత క్రూరుడో జనాలకు అర్థమైంది. అతనికి మానసికంగా కూడా సమస్యలు ఉండేవని, పదే పదే రాజధానులను కూడా మారుస్తూ ఉండేవాడని చరిత్ర పాఠాల్లో ఉండేది. చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో మొఘల్ రాజుల గురించి ఎక్కువగా ఉండేది. వారిలో అత్యంత క్రూరుడిగా ఔరంగజేబ్ గురించి చెప్పుకొచ్చారు చరిత్రకారులు. అసలు అతను పరమత సహనం లేనివాడని, హిందువులను నానా ఇబ్బందులకు గురి చేశాడని, అలాగే జిజియా పన్ను విధించాడని కూడా చరిత్ర పాఠాల్లో ఉండేది. ఎన్నో హిందూ ఆలయాలను కూల్చేశాడని, రాజ్యకాంక్షతో సొంత తండ్రిని కూడా చంపాడని పాఠాల్లో ఉండేది. కానీ అతడి వ్యక్తిగత జీవితం గురించి మన పుస్తకాల్లో పెద్దగా ప్రస్తావించలేదు. అందుకే అతడి వ్యక్తిగత జీవితం గురించి జనాలకు ఇప్పుడు ఆసక్తి పెరిగిపోయింది. ఇక అతనికి చాలా మంది భార్యలు ఉండేవారు అనేవి చాలాసార్లు వింటూ ఉండేవాళ్ళం. ఇందులో భాగంగానే ఆయనకు ఎంతమంది భార్యలు ఉన్నారో వాళ్లను అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో చూద్దాం. ఔరంగజేబు 1618వ సంవత్సరంలో దాహోద్లో జన్మించాడు. ప్రస్తుతం ఇది గుజరాత్లో ఉంది. షాజహాన్, ముంతాజ్కు అతను 3వ కుమారుడు. ఔరంగజేబ్ మాత్రం తానే రాజు అయ్యేందుకు తన సోదరులందరినీ ఓడించి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి కావటం ఓ సంచలనం. దేశ చరిత్రలోనే అత్యంత క్రూరరాజుగా అతని గురించి చరిత్ర చెప్తోంది. ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో మరణించాడు. ఆయన మృతదేహాన్ని అక్కడి నుంచి కుల్లాబాద్కు తరలించారు. ఔరంగజేబుకు 3 భార్యలు ఉండేవారు అని చరిత్ర చెప్తోంది. మొదటి భార్య దిల్ రాస్ బానో బేగంను అతను 1637లో వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య నవాబ్భాయ్ ఓ హిందూ రాజు కుమార్తె. రాజకీయ సౌలభ్యం కోసం 1638లో ఆమెను వివాహం చేసుకున్నాడట. ఇక 3వ భార్య విషయానికి వస్తే జార్జియా లేదా సర్కస్. కొందరు ఈమెను ఉంపుడుగత్తె అని కూడా చెప్తారు. ఔరంగజేబుకు 5 కొడుకులతో పాటుగా 2 కూతుళ్లు కూడా ఉన్నారు. అతను తన పిల్లలందరినీ తన వద్దనే ఉంచుకున్నాడు. అయితే అతనికి దైవభక్తి కూడా ఎక్కువేనని చరిత్ర చెప్తోంది. తన మతాచారాలను తప్పకుండా పాటించే ఔరంగజేబు తన స్వంత ఖర్చులను తాను టోపీలు కుట్టి సంపాదించిన డబ్బులతోనే పెట్టేవాడట. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లింలు కాని వారిపై జిజియా పన్ను కూడా విధించినట్లు చరిత్ర చెప్తోంది. హిందూ దేవాలయాలకు నిధులు కూడా ఇచ్చాడని చరిత్ర పుస్తకాల్లో ఉండటం గమనార్హం. అలహాబాద్లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్ని ఇవ్వటంతో పాటు ఉజ్జయిని, చిత్రకూట బాలాజీ, గౌహతి, ఉమానంద్ ఆలయాలకు నిధులు కూడా ఇచ్చినట్లు పుస్తకాల్లో ఉన్నాయి. గోల్కొండలోని జామా మసీద్ను పడగొట్టి దాని కింద ఉన్న నిధులను వెలికి తీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడని కూడా చరిత్ర చెప్తోంది.